లారా నమస్కారం జోహార్ లాల్ సలాం. తెలుగు రాదు క్షమించాలి, భాషలు వేరు, మన భావం అంత ఒక్కటే. We are here and very happy to be here to support our fighting comrade, our comrade who has led so many struggles, comrade Appala Narsa, for the Lok Sabha seat from the Araku Scheduled Tribe constituency. మీ అందరి ముందు ఉండి మాట్లాడడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ సభలో ముఖ్యంగా అప్పలస ఎన్నో పోరాటాలు చేసి గిరిజనుల పక్షాన పోరాడుతున్నటువంటి యోధుడిని ఈరోజు అరకు పార్లమెంటు తరఫున సిపిఎం అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించడానికి మీ ముందుకి వచ్చాము. My dear brothers and sisters, for tribal communities all over India, and especially here in Andhra Pradesh, this is an opportunity for you to review your experiences and to decide your future and the future of our families. గిరిజన ప్రాంతాల్లో ఈ రాబోయేటువంటి ఎన్నికల అవకాశాన్ని మనందరం కూడా ముఖ్యంగా ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో మనం ఎదుర్కొనేటువంటి విషయాల మీద లోతుగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. And what has been your experience for the last 10 years, my dear friends? సోదరులారా, గత 10 ఏళ్ల నుంచి మన అనుభవం ఏమిటనేటువంటి ఒకసారి ఆలోచించాలి. We have a government at the center led by the BJP and the RSS. గత 10 ఏళ్ళు భారతదేశాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో దేశంలో పరిపాలన జరిగింది. The BJP does not believe in the diversity, the plurality of our country, our communities, our religions, our languages, our cultures. బీజేపీ దేశంలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి సంస్కృతులు, విభిన్నమైనటువంటి జాతులు, విభిన్నమైనటువంటి మతాలు, విభిన్నమైనటువంటి తరగతుల యొక్క భావాలతో సంబంధం లేకుండా బీజేపీ 10 సంవత్సరాలు పరిపాలన సాగించింది. And because of this approach of the BJP RSS, the tribal communities have been the biggest sufferers of the BJP rule of the 10 years. ఈ 10 సంవత్సరాల బీజేపీ పరిపాలన వారి యొక్క తప్పుడు విధానాల వల్ల గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకం చాలా తీవ్రమైనటువంటి సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొన్నారు. You, the Adivasis of India, our tribal communities, it is you who fought for the freedom of this beloved country. ఈ దేశం యొక్క స్వాతంత్రం కోసం గిరిజన ప్రాంతం అశేషమైనటువంటి త్యాగాలు చేసి పోట్లాడి మన స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. It is you who produced so many martyrs for the freedom of our country. అనేక మంది స్వాతంత్ర యోధులు స్వాతంత్రం కోసం పోరాటం చేసి అశేషమైనటువంటి త్యాగాలు చేశారు. And you who fought against slavery have today, under the capitalist policies, the aggressive capitalist pro-Adani, pro-Ambani, pro-business policies of the BJP, you yourselves are becoming slaves to these big business house policies. బీజేపీ ఈ 10 సంవత్సరాలు కూడా అదాని, అంబానీ, పెద్ద పెద్ద కోటేశ్వరులకి వాళ్ళకి మద్దతిస్తూ వాళ్ళకి అనుకూలంగా ఉండడం వల్ల ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతం అంతా కూడా అనేకమైనటువంటి ఇబ్బందులకి గురికావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. When the British tried to touch your forests, you fought them. When the money lenders tried to take away your properties, your resources, you fought them. Today, my dear friends, in the 21st century, in 2024, under the BJP RSS rule, the tribals of India are facing the greatest assault on your very existence.
మనం గిరిజన ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా బ్రహ్మాండమైనటువంటి తిరుగుబాటాలు పోరాటాలు నడిపాం. అట్లాగే వడ్డీ వ్యాపారస్తులు దోపిడీ చేసేటువంటి అనేక రకాలైనటువంటి వాళ్ళని ఎదిరించి పోరాడాం. ఈ రోజు మనం నిలబడుతున్నటువంటి దాన్ని మనకున్న హక్కుల్ని కూడా లేకుండా మన మీద మెడ మీద కత్తితోటి ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ పెద్ద దాడి అనేటువంటి సాగుతా ఉంది. We fought for you, your struggles. After so many years, in 2006, a Forest Rights Act was passed in the Indian Parliament to ensure forest patas for tribal communities. 2006లో అటవీ హక్కుల చట్టం అనేటువంటిది మనకి ఇప్పటి వరకు కూడా మన భూముల మీద మనకు హక్కులు లేకపోతే అవి పోట్లాడి పార్లమెంట్ లో దాని మీద చట్టం చేయించినటువంటిది మనం దానికోసం నిలబడి సాధించి పోట్లాడాం. Because of your fight, the tribal Gram Sabha legally has become the center of tribal democracy. Without the Gram Sabha meeting, no project in the name of development which takes away tribal land, which takes away forest land, can ever be implemented. 2006లో వచ్చినటువంటి అటవీ హక్కుల చట్టం ద్వారా మనం ఆ గ్రామ సభ నిర్ణయిస్తేనే ఏదైనా మన భూములు కానీ మనకున్నటువంటి హక్కులు కానీ మనమే నిర్ణయించుకుంటాం. గ్రామ సభ నిర్ణయంతో సంబంధం లేకుండా ఎవరు మనం ఒక్క సెంటు కూడా భూమిని తాకేదానికి హక్కు లేనటువంటి పోరాటాన్ని అటువంటి హక్కుని ఆ చట్టం ద్వారా తెచ్చుకున్నాం. But today, under the BJP government, those laws are being bulldozed. You know what a bulldozer is? It comes and flattens everything out. Today, the BJP RSS bulldozer is flattening our laws, is flattening the Constitution of India, is flattening the 5th schedule, is flattening the PESA laws. They have taken away the rights of the Gram Sabha, and in the law of forest conservation, the amendment law, the word Gram Sabha has been removed from the law. This is the BJP. 2016లో బీజేపీ తీసుకొచ్చినటువంటి అటవీ సంరక్షణ చట్టం అనేటువంటి పేరుతో మొత్తం ఇప్పటి వరకు గిరిజనులకు ఉన్నటువంటి చట్టాలన్నింటి కూడా హక్కులన్నింటి కూడా లాగేసుకుంది, బుల్డోజ్ చేసింది. బుల్డోజ్ అంటే తెలుసు కదా, బుల్డోజ్ అంటే ఉన్న వాటన్నింటి కూల్చేయడం. అందువల్ల ఇప్పటిదాకా మనకున్న గ్రామ సభ హక్కుని కూల్చేసింది. 5th షెడ్యూల్ రాజ్యాంగంలో ఉన్నది, దాన్ని లేకుండా చేసింది. పీసా చట్టం ఉంది, దాన్ని లేకుండా తీసేసింది. గ్రామ సభ అనేటువంటి పదం కూడా లేకుండా 2016లో చట్టం తీసుకొచ్చింది. దాంతో వారి ఇష్టం అయిపోయింది. When the CPM was in parliament, when our Babu Rao was in parliament, when Bajuman Ryang was in parliament, when I was in the Rajya Sabha, all the CPM MPs together, we fought for these laws. We represented the struggles, the sacrifice of the Adivasis. Your sacrifice, your struggle, this red flag, this yellow chanda had raised in parliament. పార్లమెంట్ లో 60 మంది కమ్యూనిస్టుల బలం ఉంది. ఆనాడు బాబురావు గారు ఇక్కడ ఎంపీగా, మీరందరూ కూడా లోక్సభ పంపించారు. నేను రాజ్యసభ మెంబర్ గా ఉన్నాను. అట్లాగే నిజాం దయాన్ ఆయన త్రిపుర నుంచి అత్యంత సీనియర్ నాయకులు లోక్సభలో ఉన్నారు. మేమందరం కూడా గిరిజనుల హక్కుల కోసం పోట్లాడి పార్లమెంట్ లో మీరు ఈ చట్టం తీసుకొస్తారా లేదా, లేకపోతే మీ ప్రభుత్వాన్ని సమర్థించమని మన మీద ఆధారపడి ఆ రోజు ఉన్నట్టు కాబట్టి ఆ రోజు అటవీ హక్కుల చట్టం అనేటువంటి 2006లో వచ్చింది. అది మనం తీసుకొచ్చినటువంటి చట్టం. But my dear friends, in the last 10 years and especially the last 5 years, here in Andhra Pradesh,
you sent 23 out of the 25 MPs, including the Araku Lok Sabha seat, you sent the YSR MPs. ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్లో ఉన్న లోక్సభ స్థానాలు ఉన్నాయి. అందులో 23 స్థానాలకి అరకుతో సహా 23 మంది లోక్సభ సభ్యులు వైఎస్ఆర్ పార్టీ తరఫున నెగ్గి వాళ్ళని ఢిల్లీకి పంపించడం జరిగింది. When the Forest Rights Act was being bulldozed, where was the YSR MP? Where was the MP? When Lok Sabha was being removed, where was the MP? When hectares, thousands of hectares of forest land was given over to the big corporates of India, snatching away from the tribal communities, where was the YSR MP? ఈ కాలంలో గత 5 ఏళ్లలో ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి లక్షలాది ఎకరాలని గిరిజనుల నుంచి బలవంతా లాక్కుంటుంటే వైఎస్ఆర్ ఎంపీలు ఏం చేశారు? అలాగే ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాల నుంచి మనం సాధించుకున్నటువంటి హక్కుల్ని బుల్డోజ్ చేసి వాటిని కూల్చేస్తా ఉంటే వైఎస్ఆర్ ఎంపీలు ఎక్కడికి వెళ్ళారు? పార్లమెంట్ లో ఏం చేశారని అడుగుతున్నాం. On every issue, when Kisans were being fired at, when the BJP was bringing black laws, where was the YSR MP? When workers' rights were being destroyed, where was the YSR MP? My dear friends, now today, at the time of the elections, again the YSR MP has come to ask for your votes. స్థానిక ప్రజల యొక్క హక్కుల్ని గిరిజన ప్రాంతాల్లో లేకుండా చేస్తూ ఉంటే మనకున్నటువంటి హక్కులు మనం ఎంతో కాలం సాధించుకున్నటువంటి వాటన్నింటినీ కూడా నాశనం చేస్తుంటే మనం ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటిని రక్షించుకోవడానికి ఆ పార్లమెంట్ లో ఎప్పుడైనా అడిగారా? లోక్సభలో అడిగారా? వాటి గురించి నిలబడ్డారని అడుగుతున్నాం. The BJP attacked the constitution. The BJP attacked the rights of the citizens of India. The BJP attacked the democratic rights of the citizens of India. Today the BJP is daring to come to the tribal area to ask for tribal votes. గిరిజన ప్రాంతంలోనే కాదు, దేశంలో ఇతర ప్రాంతాల్లో ప్రజానీకం యొక్క ప్రజాస్వామ్య హక్కుల్ని బీజేపీ ఈ కాలంలో కూల్చేసింది. భారత రాజ్యాంగంలో ప్రధానమైనటువంటి ప్రజాస్వామ్య హక్కుల్ని ఈ కాలంలో కాలరాచింది. కానీ మళ్ళీ అదే బీజేపీ ఎన్నికలు వస్తున్నాయి అనే పేరుతో మీ దగ్గరకు వచ్చి మీ ఓట్లు అడుగుతున్నారు. Both the BJP and the YSR have proved to be allies in Delhi. వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు కూడా పార్లమెంట్ లో వీళ్ళిద్దరూ ఒకటే, వీళ్ళిద్దరూ ఒకరికొకరు అనుకూలంగా ఉన్నారు అనేటువంటిది 5 ఏళ్లలో పూర్తిగా రుజువైంది. And today they have been joined by the TDP. What a shame it is that both the parties, the Telugu Desam party, the YSR party, they are competing with each other to get the favors of the BJP. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు, ప్రతిపక్షంలో ప్రధానంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి విధానాలతో బీజేపీతో కలిసి బీజేపీకి అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం వారితో పొత్తులు కూడా కుదుర్చుకుంది. Yesterday, the Prime Minister came to Visakhapatnam and talked about double engine government. నిన్న దేశ ప్రధానమంత్రి మోడీ గారు విశాఖపట్నం అనకాపల్లి పార్లమెంటు సభ్యుడి యొక్క మద్దతు తెలియజేయడానికి విశాఖపట్నం రావడం అనేటువంటిది ఉంది. అలాగే వచ్చి ఆయన ఏమంటున్నాడంటే ఢిల్లీలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా రెండు ప్రభుత్వాలు ఒకరే ఉండేటట్టుగా ఇక్కడ కూడా మీకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉండేటట్టుగా ఓట్లు వేయాలని చెప్పేసి అడుగుతున్నారు. You understand double engine, na? One engine Delhi, one engine Andhra Pradesh, that is double engine.
And where the double engine government is, what is the condition of the people we know? డబుల్ ఇంజన్ లో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో బీజేపీ, కేంద్రంలో బీజేపీ కూడా ఉంటే ఏం జరుగుతున్నదో ఒకసారి నేను చెప్తాను. You have heard about Manipur, I think, my dear friends. మణిపూర్ అనే రాష్ట్రం గురించి విన్నారా? నేను మణిపూర్ గురించి ఉంటాను. You know, there is a double engine government in Manipur. In Manipur, the tribal communities, and especially the Christian tribal communities, have been targeted in Manipur under the double engine government of the BJP. మణిపూర్లో డబుల్ ఇంజన్ గవర్నమెంటే ఉంది, కానీ మణిపూర్లో జరుగుతున్నది ఏమిటి? అక్కడ క్రిస్టియన్ ఆదివాసీ ప్రజానీకం మీద పెద్ద ఎత్తున దాడి అనేటువంటిది జరుగుతూ ఉంది. Where the double engine government is, my dear friends, for 1 year, the tribals, the Christian tribals, have been attacked. There's division among the people of Manipur. Manipur has been the center of violence. More than 200 have been killed. But this Prime Minister, this leader of the double engine government, for the last 1 year, not even once did he go to Manipur to meet the victims of the Manipur violence. మణిపూర్లో బీజేపీ ప్రభుత్వమే ఉంది, ఆ రాష్ట్రంలోని అధికారంలో ఉండి కూడా తెగల మధ్య విభేదాలు సృష్టించి 200 మంది పైగా ఇప్పటికీ చనిపోవడం, వారిని ఆత్మహత్యలు చేయడం, మా ఆడవాళ్ళ మీద మానభంగాలు చేయడం, చంపేయడం అనేటువంటి జరిగింది. సంవత్సరం నుంచి అల్లకొలం జరుగుతుంది. అగ్నిగుండం లాగా ఉంది మణిపూర్. అట్లాంటి మణిపూర్కి ప్రధానమంత్రి ఉండి మోడీ ఒక్కరోజైనా వెళ్ళాడా? పార్లమెంట్ లో ఒక్క నిమిషమైనా మాట్లాడా? మణిపూర్ గురించి ఎందుకు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారంటే మైనారిటీలు, అక్కడ క్రిస్టియన్ల మీద దాడులు జరగాలనే మోడీ కోరుకుంటున్నాడు. And today they are using religion as a political instrument to gain power. మతాన్ని తమ అధికారం హస్తగతం చేసుకొని పరిపాలించడానికి మతాన్ని ఈరోజు అడ్డం పెట్టుకోవడం అనేటువంటిది ఈరోజు మోడీ చేస్తున్నటువంటి ప్రయత్నం. My dear friends, Adivasi communities have their own ways of worship. ఆదివాసీ ప్రజలు తమ ఎవరిని పూజించుకోవాలో మిగిలిన వాళ్ళతో సంబంధం లేకుండా ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంది. In our history, nobody can tell us what we should worship, who we should worship, what we should believe in. ఆదివాసీ ప్రజలు ఎవరిని పూజించుకోవాలి, ఎలా పూజించుకోవాలి, ఎప్పుడు పూజించుకోవాలి అని మనం ఎవరి దగ్గర నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన నమ్మకాలు మనకున్నాయి. We have our traditions, we have our cultures, but today the Modi government is trying to bring a centralized understanding of a particular majoritarian view of religion to the people of India. కానీ మోడీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి నమ్మకాలతో నిమిత్తం లేకుండా వారికి ఇష్టం వచ్చినటువంటి ఆరాధనలు చేసేటట్టుగా దాన్ని గిరిజన ప్రాంతం ప్రజల మీద కూడా రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. Our constitution is a secular constitution. It does not permit the government to favor any one religion over the other. మన భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం. ఈ దేశంలో ఎవరు ఏ మతమైనా వారి ఇష్టం వచ్చినట్టుగా వారి ఇంట్లో ఎవరైనా పూజించుకోవచ్చు, ఏ దేవుణ్ణైనా ఆరాధించుకోవచ్చు. But today the government is trying to impose its own religious color on the people of India. కానీ బీజేపీ ప్రభుత్వం వారు అనుకున్నటువంటి వారి మెజారిటీ మతాన్ని అందరి మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. This is against the Constitution of India. ఇది మన భారత రాజ్యాంగానికి పూర్తి విరుద్ధమైన విధానం. It
It is against the diverse cultures of India. భారతదేశం ఇంత విశాలమైన దేశాల్లో అనేక రకాలైనటువంటి సంస్కృతులు విభిన్నమైనటువంటి పద్ధతులు ఉన్నటువంటి దేశంలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి తప్పుడు విధానం. And they are using this only to divide the people and to divert attention from their monumental failures. బీజేపీ గత 10 ఏళ్లలో తనకు ఘోరంగా వైఫల్యం చెంది ప్రజల సమస్యలు పరిష్కరించలేక ప్రజల్ని తప్పుదారి పట్టించేదానికి పక్కదారి పట్టించేదానికి ఈ మార్గాన్ని ఎంచుకోవడం అనేటువంటి జరిగింది. When we say we want drinking water, when we say we want education for our children, when we say we want better health for ourselves, when we say we want the identity of tribal communities to be protected, then this BJP will wave the flag of religion to divide our people and to divide our struggle for justice. సాధారణ ప్రజలుగా మనం ఏం కోరుకుంటున్నాం? మంచినీరు కావాలి, మన బిడ్డలకు చదువు కావాలి, మనకు ఆరోగ్యం కావాలి, మన సమస్యల పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. కానీ వాటిని పరిష్కరించలేక ప్రజల్ని ముక్కలు ముక్కలుగా చేసి విడగొట్టి వీళ్ళ మధ్య తగాదాలు చిచ్చుపెట్టి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. And therefore, my dear friends, it is the CPIM and we have become part of the wider opposition platform in the name of India to fight for India, to fight for the working people of India, to fight for the Adivasis and Dalits of India. భారతదేశంలో బీజేపీ యొక్క ఈ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా ఇండియా కూటమి అనేటువంటిది ఏర్పడింది. బీజేపీ యొక్క ఈ విధానాలకు వ్యతిరేకంగా అందరూ కలిసి పోట్లాడితే తప్ప బీజేపీ చేసేటువంటి తప్పుడు విధానాల్ని ఓడించడం అనేది తక్షణ అవసరం కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. For all these years, we have been, this red flag has been with you, fighting for you, taking up your every issue. ఈ ఎర్ర జెండా అనేక దశాబ్దాల నుంచి పేద ప్రజల యొక్క హక్కుల కోసం, గిరిజన ప్రజల హక్కుల కోసం నిరంతరం పోట్లాడుతున్నటువంటి విషయం మీకు తెలుసు. And therefore, at the time of elections, it is essential for us to take this voice of struggle to Parliament, to raise the voice of our communities in Parliament, to ensure justice for us, to stop the BJP bulldozer, to defeat the BJP bulldozer and all its allies. వివిధ ప్రాంతాల్లో మనకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని పార్లమెంట్కి తీసుకెళ్లి మన హక్కుల్ని కోసం పోట్లాడేదానికి, ప్రజానీకం యొక్క హక్కుల్ని అక్కడ సాధించడం కోసం మనం ఈ ఎన్నికల్లో పార్లమెంట్కి మన అభ్యర్థులను పంపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. And therefore, my dear friends, our best representative to take your voice to Parliament is Comrade Appala Narsa. I am sure, I am confident that you will ensure his victory. మీకు తెలుసు, అప్పలనర్సమి తరఫున నిరంతరం పోట్లాడుతున్నటువంటి పోరాట యోధుడు. అటువంటి వాళ్ళని పార్లమెంట్ లో పంపిస్తే మన గిరిజన ప్రాంత ప్రజల యొక్క సమస్యల్ని, మన వాణిని ఢిల్లీలో వినిపించడానికి వీలవుతుంది. అందుకని అప్పలనర్సని గెలిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. And before I conclude, I want to ask you only one question. Will you answer the question? నేను నా ఉపన్యాసం ముగించే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అందరు చెప్తారా? గట్టిగా చెప్పండి. చెప్తారా? చెప్తాం. Jawabu Chapandi. Huh? You will answer? Okay, here's my question. If somebody comes to your house and loots your house today, will you invite him as a guest tomorrow? మీ ఇంటికి ఎవరో వచ్చి మీ ఇంట్లో ఉన్నటువంటి మొత్తం మీ ఆస్తంతా కొల్లగొట్టి మీ ఆస్తంతా లూటీ చేసేస్తే మళ్ళా వాళ్ళని రేపు అతిథిగా రమ్మని వాళ్ళని ఆహ్వానిస్తారా? అన్న చెప్పండి. Will you invite
invite them? You will not invite them, nah? Will you invite them? Louder. Will you invite them? That is the BJP, the TDP, the YSR. They have looted your house. Not for 1 year, not for 2 years, for 5 years. They have looted your forest, your water, your home, your land. Defeat them and ensure the victory of the red flag and Comrade Appala Narasa from the Araku constituency. Inqilab Zindabad, Yellow Jhanda Zindabad, our struggle Zindabad. ఒకవేళ 2 రోజులు కాదు, గత ఐదేళ్లు మీ భూమిని లాక్కున్నారు, మనకి నీళ్ళు లేకుండా చేశారు, మన సంపదను లాక్కున్నారు, మన లూటీ చేశారు. అట్లాంటి బీజేపీని తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీలు 3 కూడా గత 5 ఏళ్ళు ఇదే పనిచేశాయి. అందుకని అలాంటి వాళ్ళని మన పొలిమేర రాకుండా తరిమి కొట్టాలి. అలాగే ఎర్ర జెండా తరఫున నిలబడుతున్నటువంటి మన అప్పలర్స్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం అల్లూరు లోకల్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.